అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక మంచి కార్యక్రమం జరుపుకోవడానికి ఎంతో దూరం నుంచి మిత్రులు, మీడియా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం మైత్రీ సేవా ఫౌండేషన్ నుండి. మైత్రీ సేవా ఫౌండేషన్ కొడంగల్, తెలంగాణలో కొడంగల్లో రిజిస్ట్రేషన్ అయినది. కొడంగల్ అనేది మీ అందరికీ తెలుసు, ప్రజెంటు మన ముఖ్యమంత్రి వర్యుల యొక్క కాన్స్టిట్యున్సీ అది. సో ఆ యొక్క ఫౌండేషన్ నుంచి ఈరోజు మనము కుమారి స్రవంతి అమ్మాయి క్రికెట్లో అద్భుతంగా రాణిస్తూ చిన్న వయసులోనే 11 సంవత్సరాల వయసులోనే తండ్రి గారి ప్రోత్సాహంతో అండర్ 15 నుంచి స్టార్ట్ చేసి అండర్ 19 వరకు ఆవిడ ముందుకు వెళ్తూ ఉంది. ఒక చిన్న కుటుంబం, తల్లిదండ్రుల యొక్క వారి సంపాదనతో అమ్మాయి తన యొక్క ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ఈ యొక్క విషయాన్ని గుర్తించి మా మిత్రులు, ధ్యాన మిత్రులైనటువంటి వెంకట్ గారు ఈ యొక్క విషయాన్ని మైత్రీ సేవా ఫౌండేషన్ వారికి తెలియజేయడం, ఈ మైత్రీ సేవా ఫౌండేషన్ యొక్క చైర్మన్ అయినటువంటి అల్లమయ్య నాయుడు గారు దుబాయ్లో ఉంటారు. ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, వాళ్ళ టీం సభ్యులైనటువంటి తిరుపతయ్య గారు వైస్ చైర్మన్ గారు, తర్వాత రవీందర్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, నసీర్ గారు, ఈ టీంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు వెంటనే స్పందించి, మా నాయుడు గారు దుబాయ్లో ఉన్నా కూడా ఆ టీం మెంబర్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాకు ఆత్మీయులు, దాదాపుగా 40 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఎంతోమంది కళాకారులకి ఫైట్ మాస్టర్స్గా గుర్తింపు పొందించి, ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు నుండి వచ్చి వాళ్ళు వారి యొక్క సేవల్ని సినీ పరిశ్రమకే కాకుండా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతోమంది స్వామీజీలతో పరిచయాలు చేయించి ఈ యొక్క శాకాహారము, ఈ యొక్క ఆధ్యాత్మిక సేవ గురించి ఎంతోమందికి చెప్తున్నటువంటి ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మా యొక్క మైత్రీ సేవా ఫౌండేషన్ తరపు నుంచి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్. సో అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కుమారి స్రవంతి బంధువులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, వారందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం. సో ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మొదటగా మనము ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా శ్రేయోభిలాషులు, మా ఆత్మీయులు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాజేష్ రెడ్డి గారిని వారికి బొకే ఇచ్చి ఓకే బట్ ప్లీజ్ గివ్ ఎ గిఫ్ట్ ప్లాక్. థ్యాంక్ యూ సార్, కూర్చోండి సార్. రైట్. అలాగే మైత్రీ సేవా ఫౌండేషన్ నుండి తిరుపతయ్య గారిని, వైస్ చైర్మన్ గారిని స్టేజ్ మీదకి రావడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. అలాగే నజీర్ గారిని స్టేజ్ మీదకి రావడానికి కోరుతున్నాం. రాజేష్ రెడ్డి గారిని, ఆర్గనైజర్ని మైత్రీ సేవా ఫౌండేషన్ నుంచి, వారిని కూడా అట్టుకోవచ్చు. అలాగే రవీందర్ రెడ్డి గారిని ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్ సార్. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం
ఎవరి కోసమైతే మనం మొదలుపెట్టామో కుమారి స్రవంతి గారి ఫాదర్ శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుతున్నాం. ఓకే, అయితే ఈరోజు మనం ఏదైతే ఒక సేవా కార్యక్రమంలో భాగంగా కాబోయే స్టార్, ఇండియన్ న్యూ స్టార్, ఎందుకంటే మన ఇండియాలో ప్రజెంట్ జనరేషన్లో స్పోర్ట్స్కి చాలా పెద్దపీట వేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. సో రీసెంట్గా మహిళా జట్టు, ఇండియన్ మహిళా జట్టు కూడా వరల్డ్ కప్ సాధించింది. అలాగే అందులు కూడా వరల్డ్ కప్ సాధించారు. సో దాంట్లో భాగంగానే మన స్రవంతి వారందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆమె ఆల్రౌండర్, నాట్ ఓన్లీ బౌలింగ్, నాట్ ఓన్లీ బ్యాటింగ్, ఈమె ఫీల్డింగ్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తుంది. బేసికల్గా ఈమె ఫేస్ బౌలర్. సో స్రవంతి గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ గివ్ ఎ బిగ్ క్లాప్ టు స్రవంతి. సో కార్యక్రమాన్ని మొదలుపెట్టే కంటే ముందు ఒక్క నిమిషం మనము ఈ కార్యక్రమానికి వెనకుండి ముందుండి నడిపించిన నా శ్రేయోభిలాషి వెంకట్ గారు, ఆయన స్టేజ్ మీదకి రాడు, ఒకసారి అట్లా వచ్చి వెళ్ళు, అలా వచ్చి వెళ్ళు, ఊరికి అలా వచ్చి వెళ్ళు, కనపడు మాకు ఒకసారి. సో మా వెంకట్ గారు, ఎందుకంటే ఈయన కోఆర్డినేట్ చేసి మా రామ్ లక్ష్మణ్ గారిని ఇక్కడికి పిలిపించడం కావచ్చు, మా టీంనంతా కూడా ఆర్గనైజ్ చేసినటువంటి మా వెంకట్, ఆయన ముందు ఉంటాడు, వెనకే ఉంటాడు ఎప్పుడు. సో మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడి తర్వాత మీరు వెళ్తే నేను. థ్యాంక్ యూ సార్. అంటే మన దగ్గర చాలా అవసరాలు దాటి కూడా మన దగ్గర చాలా ఉంటాయి. డబ్బులు అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు. సో అవసరం ఉన్న వాళ్ళతో కొంత పంచుకుంటే బాగుంటుందన్నది నాకు పత్రికారి ద్వారా, పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ ద్వారా నేర్చుకున్న ఒక అంశం అది. సో అందులో భాగంగానే నాకు ఎప్పుడైతే ఈ అమ్మాయి గురించి తెలిసిందో, ఈ అమ్మాయికి ఎలా అయినా సరే ఆ సపోర్ట్, ఏదైతే అమ్మాయికి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలో అది ఎలా అయినా సరే తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. చాలామంది నాకు తెలిసిన చాలామందితో మాట్లాడాను. అందులో అలమై నాయుడు గారు ముందుకొచ్చి ద మైత్రి సేవా ఫౌండేషన్ తరపు నుంచి ఆ అమ్మాయికి మనం సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఆయన ముందుకొచ్చి వాళ్ళ క్లాస్మేట్స్, ఇంజనీరింగ్ క్లాస్మేట్స్, 10th క్లాస్ క్లాస్మేట్స్ అందరితో మాట్లాడి ఈ ఫండ్ అంతా రైజ్ చేసి ఆ అమ్మాయికి ఈరోజు కిట్ ఈరోజు మనం ఇక్కడ ఇస్తున్నాం. దాంతోపాటు ఒక సంవత్సరం పాటు అమ్మాయికి కావాల్సిన ప్రోటీన్ ఫుడ్, మధ్య మధ్యలో మళ్ళీ అమ్మాయి కొన్ని బాల్స్ కావాల్సి వస్తాయి, ఏదైతే అవసరం పడతాయో అవన్నీ కూడా మైత్రి సేవా ఫౌండేషన్ తరపు నుంచి అందించే ప్రయత్నం చేస్తున్నందుకు నాయుడు గారికి నిజంగా ప్రత్యేకంగా నాయుడు గారికి మరి వాళ్ళ టీం అందరికీ నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెంకట్. మీరు దాదాపుగా నేను వెంకట్ని 15 సంవత్సరాలు చూస్తున్నాను. ఆయన ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలే చేస్తూ, ఆయన సర్వైవల్ ఏంటో మాకు తెలియదు కానీ, సో ఎప్పుడూ స్పిరిచువల్ కార్యక్రమాల్లోనే కనిపిస్తూ ఉంటారు. సో మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక అద్భుతమైనటువంటి విషయం, ఎందుకంటే మట్టిలో మాణిక్యం అంటారు. ఎందుకంటే మా రామ్ లక్ష్మణ్ గారికి కూడా తెలుసు, ఒక వ్యక్తి ఈ సమాజంలో ఎదగాలి అంటే అతని యొక్క ప్రతిభని గుర్తించేటువంటి వ్యక్తి కూడా గొప్పవాడే. మనకెందుకులే, ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది అవసరం. నా ఫ్యామిలీ, నేను ఓకే బాగుండాలి, కానీ మనకు తోచినంతగా ఇప్పుడు ఒక విషయాన్ని ఇక్కడ అమ్మాయిలో ప్రతిభ ఉందని గుర్తించి వెంకట్ వెంటనే తను చేయలేకపోయినా చేయించే వాళ్ళ దగ్గరికి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడం అనేది గొప్ప విషయం. సో కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అందరికీ తెలియజెప్పడం కోసమే ఇక్కడ
ఈ ప్రెస్ మీట్లో పెట్టడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళు డబ్బులు ఇవ్వడమో ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని సమాజంలో అందరికీ చేరవేసినప్పుడు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వారి వారి పరిధిలో ఉన్నటువంటి ఇలాంటి ప్రతిభలను గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ మనము ఈ యొక్క ప్రోగ్రాం చేసుకుంటున్నాం. సో దాంట్లో భాగంగా మైత్రి సేవా ఫౌండేషన్ వాళ్ళని చూస్తే చిన్న విలేజ్ నుంచి, ఎందుకంటే నాయుడు గురించి మాకు తెలుసు, 20 years బ్యాక్ స్విస్ ఇంజనీరింగ్ కాలేజ్ మహబూబ్ నగర్లో చదివాడు ఆయన. సిఎస్సి చదివాడు, 2004 బ్యాచ్. సో చదువుకునే రోజుల్లోనే వాళ్ళ ఫాదరు లేకపోవడం, ఎంతోమంది ఫ్రెండ్స్, బంధువులు ఇలాంటి సపోర్ట్తో ఆయన ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాడు. దుబాయ్లో ఉన్నారు. సో వారి యొక్క మిత్రులతో కలిపి ఈ యొక్క మైత్రి సేవా ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రూరల్ విలేజెస్లో చదువుకునే పిల్లలకి సపోర్ట్ చేయడం, మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది ఈరోజు మన కుమారి స్రవంతికి వారు 1 సంవత్సరం రోజులు, ఇందాక మా వెంకట్ గారు చెప్పిన 1 సంవత్సరం రోజులు పౌష్టికాహారానికి సంబంధించి ఆమెకు డైట్ రిలేటెడ్ ఉంటుంది. ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటేనే కదా స్పోర్ట్స్లో రాణించగలుగుతారు. సో వాళ్ళ తండ్రులు కూడా చూసుకుంటున్నారు. సో దానికి సపోర్ట్ చేయడానికి 1 month ఏదో ఈరోజు ఏదో ఒక కిట్ ఇచ్చేసి వెళ్ళిపోవడం కాకుండా 1 సంవత్సరం రోజులు వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారంటే నిజంగా మీకు ధన్యవాదాలు సార్. ప్లీజ్ గివ్ ఎ బిగ్ క్లాప్ టు ద మైత్రి సేవా ఫౌండేషన్. సో ఈ మైత్రి సేవా ఫౌండేషన్, థ్యాంక్ యూ. ఈరోజు చాలా సంతోషకరమైన దినంగా భావిస్తున్నాం. ముఖ్య అతిథిగా వచ్చిన మన రామ్ లక్ష్మణ్ అన్నగాళ్లకు మేము యూట్యూబ్లోనే అక్కడక్కడ చూసేవాళ్ళం. ఈరోజు దగ్గరుండి మీ దర్శన భాగ్యం కలిగినందుకు మాకు కూడా జన్మధన్యమైంది. ఓకే సార్. మాకు మార్గదర్శకుడు, మాతో పాటు 10 సంవత్సరాలు చెడ్డి నుంచి పాయింట్ వరకు మేము ఒకతో చదువుకున్న ఆలమయ్య నాయుడు గారు. ఆయన విద్యాభ్యాసము ఆ రోజుల్లో చాలా చురుకైన స్టూడెంట్. మా స్టూడెంట్లలోనే అత్యుత్తమైన వ్యక్తి కాబట్టి మేము సంబరపడిపోయేవాళ్ళం. జ్ఞాపకశక్తితోటి ఆయన ఎప్పుడు చెప్పినా ఆయన కూడా ఒక 10 సంవత్సరాల విషయమైన కూడా గుర్తుపెట్టుకుని అప్పుడే చెప్పేవాడు. అసంటి మేధావి క్లాస్మేట్లమైనందుకు మేము గర్వపడుతున్నాం. ఆయన మాకు విదేశాల్లో ఉంటూ ఫోన్లు చేస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ అప్పుడప్పుడు మా సొంత గ్రామమైన తుంకిమెండ్లకు వచ్చి అక్కడ మా క్లాస్మేట్లమంతా ఒక చిన్న సమావేశమై యోగక్షేమాలు తెలుసుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అట్లాంటప్పుడు మేము ఎస్ఎస్సి బ్యాచ్ 1997-98 బ్యాచ్ మాది. 27 సంవత్సరాలు ఇదే లెక్కల ఉండడం మాకు విసుగు చెందింది. ఆయన రావడం, మేము జమ కావడం, యోగక్షేమాలు తెలుసుకోవడం, మాట్లాడడం. నాయుడు గారికి ఒక ఆలోచన వచ్చింది, మనం ఇట్లే పోతే మన ఎస్ఎస్ఐ 27 సంవత్సరాలు అవుతుంది, మనం సమాజానికి ఏం చేయలేమా అని ఆయన మాకు ప్రశ్నిస్తే, చేయడానికి మస్తు మార్గాలు ఉన్నాయి, నేనైతే రాజకీయంలో ఉన్నా, మన మిత్రులైతే అందరూ ఉద్యోగ వృత్తిలో బిజీగా ఉన్నారు, మరి ఏం చేద్దాం చెప్పండి మీరు నాయుడు గారు అని చెప్పారు. అయితే మనం అందరం ఒకటి ఎస్ఎస్ క్లాస్మేట్లమంతా గెట్ టుగెదర్ పెట్టుకుందాం. గెట్ టుగెదర్ పెట్టిన తర్వాత వారి వారి అభిప్రాయాలు సేకరించి మనం ఆలోచన చేద్దామని ఒక గెట్ టుగెదరు 2025లోనే జూన్ 15 తారీఖు నాడు గెట్ టుగెదర్ పెట్టినాం. గెట్ టుగెదర్ పెట్టి అందరూ యోగక్షేమాలు తెలుసుకొని మా సోదరిమణులు వాళ్ళందరూ 56 మంది గెట్ టుగెదర్కి హాజరై అక్కడ గెట్ టుగెదర్ దగ్గర ఒక ఫౌండేషన్ స్థాపించాలని నిర్ణయం తీసుకొని అతి త్వరలోనే అక్టోబర్ 25, 2025 రోజున
18 మంది సభ్యులతోటి మైత్రి సేవా ఫౌండేషన్ అని స్థాపించినాం. ఆ స్థాపనకు 18 మంది సభ్యులను పెట్టి ఒక 5 మందికి అధికారికంగా అవకాశాలు కల్పిస్తూ ఫౌండేషన్ స్థాపించినాం. స్థాపించిన వెంటనే మా చైర్మన్ గారు ఉద్యోగరీత్యా విదేశాల్లోకి వెళ్ళిపోవడం, ఆ బాధ్యత మా మీద పెట్టడం, ఆయన ప్రతిరోజు మా ఫౌండేషన్ గురించి ఆలోచన చేసి చెప్పేవాడు. 4 నెలలైనా ఆయన కూడా ఒక 4-5 కార్యక్రమాలు ఘనంగా నిర్మించినాం. మేము నిర్మించిన ఒక పెద్ద కార్యక్రమం ఏంటంటే ధ్యాన ప్రపంచ దినోత్సవం రోజున జెడ్పిఎస్ హై స్కూల్ బొమ్మరేశ్పేటకి వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులకు ధ్యానాన్ని బోధించడం జరిగింది. ఇంకా చాలా చిన్న చిన్న కార్యక్రమాలు పిల్లలకు కూడా ఫీజులు కట్టని పరిస్థితులు ఉంటే 2-3 కూడా ఇంటి దగ్గర పోయి మైత్రి ఫౌండేషన్ నుంచి ఫీజులు కూడా వాళ్ళకి కట్టినాం. ఇంకా మన ఛత్రపతి శివాజీ జయంతి ఫిబ్రవరి 19 తారీఖు నాడు కార్యక్రమం ఉంది. అది మహబూబ్నగర్ వారు ఎస్విఎస్ హాస్పిటల్ నుంచి నిర్వహిస్తాం. అది కూడా త్వరలోనే చేస్తామని చెప్తున్నాం. మా ఫౌండేషన్ 18 అంశాలతోటి నిర్మితమైనది. పౌష్టికాల విద్య, ఆరోగ్యం, ఈ పేదరికంపై ఎవరన్నా విద్యార్థులు పేదరికంతో చదవడం లేకపోతే ఆటపాటలతో వెనుకబడడం, ఇవన్నీ మా ఫౌండేషన్లో ముఖ్యాంశాలు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. అవి ఆ 18 అంశాలు మేము తెలుగడేయడానికి టైం లేదు, సార్ వాళ్ళు చాలా బిజీ ఉన్నారు. అట్లా మేము దాన్ని నిర్ణయించి మేము ప్రమాణం చేసి స్వీకరించడం జరిగింది. ఆ విధంగా స్వీకరించిన టైంలోనే నాయుడు గారు మాకు ఫోన్ చేసి, ఒక నల్గొండ విద్యార్థి, ఆమె మంచి క్రీడా నైపుణ్యంలో రాణించింది, ఆమె క్రికెట్, ఆమెకు సాయం మన ఫౌండేషన్ నుంచి తోడ్పాటు చేయాలంటే వెంటనే మేము 18 మంది కూర్చొని చర్చించి, సరే మీరేమంటే అది నాయుడు గారు, మేము కూడా మన వంతు సహకారం చేస్తాం, విరాళాలు సేకరించి ఇద్దామని విరాళాలు సేకరించి ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను గర్వపడుతున్నా. ఎందుకు అనంటే మా ఫౌండేషన్ నుంచి ఒక మట్టిలో నుంచి ఒక మాణిక్యం బయటికి వెళ్ళి ఆమె మన భారతదేశానికి, మన రాష్ట్రానికి, మన తెలుగు రాష్ట్రాలకు కూడా పేరు తెస్తుందని ఈ సభాముఖంగా ఆమెను కోరుకోవడం జరుగుతుంది. అన్నంటే ఒక విద్యార్థికి మనం ఇప్పుడు తోడ్పాటు చేస్తే ఆమె కూడా ప్రయోజనమై 100 విద్యార్థులను కూడా బయటికి తెస్తుందని నమ్ముతూ ఈరోజు నాయుడు గారు ఆదేశాల మేరకు రామలక్ష్మణ్ మాస్టర్ గారు వస్తారు. వాళ్ళను మీరు కలిసినట్లు ఉంటుంది, మన ఫౌండేషన్ గురించి కూడా వాళ్ళకి వివరించండి అని ఆయన చెప్పినందుకు మేము ఆయన కోరిక మన్నించి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీలోన అందరూ మైత్రి ఫౌండేషన్ సభ్యులే, మా క్లాస్మేట్లం కాము, ప్రపంచవ్యాప్తంగా దీన్ని విస్తరించాలని మా కళ. దానికి మీరు కూడా సహకరించాలని మన సార్ వాళ్ళని కూడా కోరుతున్నాం. మా ఫౌండేషన్ మాత్రం పేరు నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అన్నలకు, పెద్దలకు, అందరికీ, పత్రికా విలేకరులకు, సార్ వాళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క మైత్రి అనే పదంలోనూ ఉంది అందరం ప్రేమతో. సో మనం సమయభావం వలన సో మనం ఏం చేద్దామంటే ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రామ్ లక్ష్మణ్ గారు వారు మాట్లాడే కంటే ముందు మన స్రవంతి గారికి కిట్టుని అందజేద్దాం. ముందు పని చేద్దాం. ఏ పని వచ్చాం పని చేద్దాం. సో అమ్మాయి నువ్వు కిందికి రమ్మా, కిందకి వచ్చాం మేము కూడా. సో మీరు అక్కడే సో ట్రస్ట్ సభ్యులంతా కూడా రండి. క్రికెట్ బ్యాట్ ఇస్తాం. సో కొడితే కొట్టాలి 6 కొని తీసుకోవాలి.
ఒక్కొక్క పైసా ఆ, అట్లాంటి అందరూ కష్టం ఉన్న దానిలో ఉండే డబ్బులు అన్నమాట. దాన్ని వేస్ట్ చేయకూడదు, లక్ష్యాన్ని వాడే చేరుకోవాలి. ప్రతి ఆట కూడా ఈ దేశానికి ఉపయోగపడాలి. ఇస్తాను సార్. సో ఇప్పుడు మన రామ్ లక్ష్మణ్ గారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. కూర్చోండి సార్, కూర్చోండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మోటివేట్ చేస్తుంటారు. వారి యొక్క సందేశం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఈ సందర్భం మైత్రి సేవా సమితి సభ్యులు నాయుడు గారి హెడ్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, దీనిలో కమిటీ సభ్యులు కూడా అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే నేను తిన్నానా, నా ఫ్యామిలీ బాగుందా, నేను బాగుండానా అనుకునే ఇలాంటి ఒక సమాజం తరుణంలో మనంతు ఏదో సహాయం చేయాలని మైత్రి సేవా సమితి వాళ్ళు సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అమ్మాయిని ఎన్నుకొని, ఈ స్పోర్ట్స్ అనేది ఏంటంటే అద్భుతం. స్పోర్ట్స్ అనేది ఏంటంటే ప్రతి మనిషికి స్పోర్ట్స్ లోపల ఆ స్పోర్ట్స్ అనే ఆ కిల్స్ అనేది ఉండాలి. ఎందుకనంటే మన జీవితం అనేది రిలాక్స్ అవ్వకూడదు. మనిషి లోపల నేను ఏదైనా సాధించగలను అనే ఒక నమ్మకమే మనల్ని ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే అలా నమ్మకంతో మేము ఇంత దూరం మేము రాగలిగాం అనమాట. మా ఫస్ట్ ఊర్లో మేము గేదెలు మేకలు కాస్తున్నప్పుడు మాకు చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి మీకు. మా పెద్దవాళ్ళంతా కరసాదం నేర్చుకుంటున్నారు. మమ్మల్ని కరసాదం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంది. మా చిన్నపిల్లలు రానిలేదు. రానిపోతే వాళ్ళు ఏడిస్తే ఆ కరసాదని గురువు అన్నాడు, వీడు కరసాదం తిప్పే వయసు కూడా కాదు కాబట్టి కర్రలు మోయడానికి వీళ్ళిద్దరిని పిలవడానికి పిలిపించాడు. అట్లా పెద్దవాళ్ళు కరసాదం నేర్చుకుంటే మేము కర్రలు మోసుకొని తీసుకొచ్చిండేవాళ్ళమి. అట్లాగా ఒక నెల 4-5 రోజులు అయిన తర్వాత ఊర్లో తిరణాలా జరుగుతుంటే ఒక ఇద్దరు వరుస కలపాలి. అందరిలో ఒక ఇద్దరు మిస్ అయ్యారు. వాళ్ళు తాగి రాలా. అయితే కనిపించాం వరుస కలపడానికి మనుషులు లేరు, రామలక్ష్మణ్ మీరే కలుపుతారా అన్నారు. మాకు నేర్పలేదు అనమాట. మేము చూస్తూనే నేర్చుకున్న దాన్ని ఆ రోజు వాళ్ళలో వరుస కలిపి నేర్చుకొని వాళ్ళు కలిపి సాధన చేసాం, కరసాధన. అప్పుడు అనుకున్నాము మనం తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు అనేది అక్కడ మాకు ఫస్ట్ థాట్ అయిందనమాట. అది అలాగే మాకు బండరాయి లేపటం కానీ 150 కేజీలు మేము చెన్నై వెళ్తానికి కారణం ఆ బండరాయి మా గురువు. అంటే మా గురువు లేరు, ఊరు లేరు. ఆంజనేయ స్వామి బిళ్ళ ఒకటి పావలాకి తిరణాలు కొనుక్కొచ్చి చూసుకుంటే ఈయనకు తలుచుకుంటే శక్తి వస్తుంది. అంటే స్పోర్ట్స్లో అంటే అంత అమాయకత్వంగా మేము ఈరోజు ఈ స్థాయికి రాగలిగామంటే మన మీద మన నమ్మకం, మనల్ని పెంచుతున్న తల్లిదండ్రుల మీద మనం ఉన్న సమాజం మీద నమ్మకంతో మనం ఏమేమి చేయవచ్చు అనేది మేము ఒక ఏలుముద్రగాళ్ళమి, సంతకం పెట్టకూడదు తెలియదు. మేము ఈ స్థాయికి వచ్చామంటే మీకు ఇంత సపోర్ట్ ఉండాలి కదా. నా బంగారానికి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరతావనేది మేము మనస్ఫూర్తిగా అమ్మాయిని నేర్చుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఇంతంత కొన్ని చెప్పింది అమ్మాయి, ఎక్కడెక్కడ ఆడాను ఏంటి అనేది మొత్తం చెప్పడం జరిగిందనమాట. చూస్తేనే చాలా నీ వయసు ఎంత అమ్మా అని అంటే చాలా తక్కువ అని చెబుతుందన్నమాట. ఎందుకంటే చిన్న వయసులో యూత్ కూడా అని చెప్పాల్సింది కూడా ఈ సందర్భంగా చెప్పాల్సిన యూత్ కూడా తల్లిదండ్రులు విలేజ్ నుంచి పట్టణం చదివించడానికి పంపించినప్పుడు ఇక టౌన్కి వచ్చిన తర్వాత చిన్న చెడేస్తనాలకి చిన్న జోదాలకి చెడేస్తనాలకి అలవాటు పడి లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. నా మిత్రులారా, తల్లిదండ్రులు కష్టపడిన రైతులు ఆ పిల్లల ప్రయోజకులు అవుతారని పట్టణం పంపించినప్పుడు ఎంత యాలిబుల్ టయాన్ని ప్రతి రూపాయిని ఎంత యాలిబుల్ వాడాలో తెలియక చెడేస్తనాలకి దారి పడుతున్న నా మిత్రులందరూ కూడా ఇది నిజంగా నా బంగారు తల్లి అందరికీ ఒక ఆదర్శంగా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు, మనం ఎలా ఉండామనేది మన లక్ష్యం అన్నమాట. సినిమాలో డైలాగ్ చెబుతుంటారు, మనం ఎప్పుడు వచ్చామని కాదు, మహేష్ బాబు చెబుతా బుల్లెట్ దిగిందా లేదని. నా బంగారు అర్థమైంది నీకు. నువ్వు వెళ్ళి కొట్టాలి, ఇండియా టీములలో నీ పేరు కనిపించాలి అనేది మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. తర్వాత ఈ సందర్భం మా వెంకట ఫ్రెండ్ మిత్రుడికి థ్యాంక్స్ చెప్పాలి. మేము ధ్యాన మిత్రులమి, మాకు 10 సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండు. ఆ పాపని అతను అనలైజ్ చేసి ఆ పాప స్కిల్స్నంతా గమనించి కరెక్ట్గా ఇలాంటి ఒక మైత్రి ఫౌండేషన్ వాళ్ళు అయితే దీన్ని కరెక్ట్ అయినని అంటే చెప్పటం అంటే మన పెట్టలేకపోయినా కానీ పెట్టే ఇల్లు చూపుతారు చూడు, అది ఈక్వల్ టు గాడ్. అట్లాంటి ఒక మంచి సంస్థకి పరిచయం చేసి ఆ పాప జీవితానికి నాంది పలికినందుకు వెంకటగారిని హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ఆ తర్వాత 1 year ఆ అమ్మాయికి కావాల్సిన పోషకాహారాలు, ఎందుకంటే ఆహారం లేని ఈ స్పోర్ట్స్లో అనేది ఎక్కువ ఎనర్జీ కావాలి, దానికి కూడా ఒక శక్తి రూపంలో కూడా డబ్బులు ఇవ్వడం జరిగిందనమాట. అందుకని ఇలాంటి అద్భుతం చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అండి, ఇలాంటి ఒక నమ్మకాన్ని బంగారం
నమ్మకాన్ని మైత్రి సేవా సమితి ఫౌండేషన్ నమ్మితే ఇంకా వాళ్ళు ఎంతో సేవ చేయాలనుకుంటున్నారు. మీ ఈ సందర్భంగా మైత్రి సేవా సమితి ఫౌండేషన్ కూడా మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఎంతోమంది కొంచెం చదువుకున్న పిల్లల్ని చదివించడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తున్నామని చెబుతున్నారు అనమాట. మేము కూడా నారపల్లిలో 35 మంది అనాథ పిల్లల్ని మాకు గ్రూప్ కలిపి 35 మంది అనాథ పిల్లల్ని చదివిస్తున్నాం అనమాట. తల్లిదండ్రులు చనిపోయి యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళందరూ. వాళ్ళు మొన్న 10th క్లాస్లో, మొన్న 8th 9th క్లాస్లో మన స్టేట్లో ఫస్ట్ వచ్చారనమాట ఆ పిల్లలు. మా సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అక్కడ కూడా ఎంతోమంది దాతలు కూడా హెల్ప్ చేస్తున్నాం. మేమంతా కలిసి ఒక టీమ్గా వర్క్ చేస్తున్నాం అనమాట. సేవ ఏంటో మాకు ఐడియా ఉందన్నమాట. ఎందుకనంటే మనం తిన్నామా మనం చేసేమనేది కాకుండా మనతోటి ఒక 10 రూపాయలు ఇవ్వడం అనేది అద్భుతమైన ఒక కళ అదనమాట. అది నిజంగా హార్ట్ఫుల్నెస్గా మన పిల్లల కోసం నా కోసం బతికేది అనేది బతుకు కాదు. విశ్వం కోసం, ప్రకృతి కోసం, 10 మంది కోసం బతకడం అనేది నిజమైన బతుకు అనేది మేము మా గురువుల దగ్గర తెలుసుకున్నది అనమాట. ఈ సందర్భంగా మమ్మల్ని పిలవటం మాకు అంత ఆనందంగా ఉంది. తర్వాత మిత్రులందరూ కూడా అంటే ఈ సందర్భంగా మాకు వెంకట ఈ ప్రోగ్రాం చేశాడు కాబట్టి ప్రతి మనిషి అంటే రమణమారు చెప్తాడు, గురి పెట్టిన వాడే గురువు అంటారు. అట్లాగే మనం అనుకున్న లక్ష్యం చేరాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలంటే దానికి మెడిటేషన్ ఉండాలి. అంటే ధ్యానం అని చెప్తాం, ధ్యానం. అట్లాంటి ఒక ధ్యానాన్ని కూడా బంగారు తల్లి నువ్వు కూడా పొద్దున్న లేచి 10 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చెయ్యి. ఆ విశ్వశక్తి తీసుకొని విశ్వానికి నువ్వు అనుకున్నది ఏదో ఆ లక్ష్యాన్ని అది పేరాపణ పెట్టుకొని నేను గెలవాలని. ఎందుకనంటే ఒకటి ఈ సందర్భం చెప్పాలి, ఈ ప్రపంచంలో వీడు పెద్ద తాగుబోతాడని ఎవరు సన్మానం చేయలే, వీడి పెద్ద తిరిగిపోతేనే ఈ ప్రపంచం ఎవరు సన్మానం చేయలే. అందుకని నా మిత్రులారా కొన్ని మనం లక్ష్యం చేరాలంటే కొన్ని మనం సాక్రిఫైస్ చేయాలి. అన్నిట్లో ఏలు పెట్టేసి ప్రతిదానిలో ఏలు పెట్టి అన్నిట్లో ఉండి నువ్వు అనుకున్న లక్ష్యం చేరలేవు. అనుకున్న లక్ష్యం చేరాలంటే కొన్ని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. లక్ష్యం వైపు కాన్సన్ట్రేషన్ పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరాలని మనస్ఫూర్తిగా తోడ్పడుతున్నాం అనమాట. మనస్ఫూర్తిగా. ఎందుకంటే చాలామంది కూడా లక్ష్యం డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, తర్వాత కలెక్టర్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలని కోరికలు చాలా ఉంటున్నాయి. కానీ ఆచరణ చాలా తక్కువగా ఉంటుంది. నీ కోరిక తగ్గ ఆచరణ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చు అనేది యువతకు నేను చెప్పబోయే సందర్భంగా చెప్పేదంటే, చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు అలవాటైపోయి జీవితాలు ఫాస్ట్ చేసుకుంటున్న మిత్రులారా, మీ తల్లిదండ్రులను, మీ ఊరిని మీ మీద నమ్మకాన్ని వేస్ట్ చేయొద్దు. జీవితం అనేది చాలా వాల్యుబుల్ అయింది. ఒక్క క్షణం టైం అనేది చాలా వాల్యుబుల్ అయింది అనమాట. దాన్ని టైం వేస్ట్ చేసుకోవద్దు నా మిత్రులారా అనే సందర్భంగా చెబుతూ, గూగుల్లో కొడితే మీ పేరు ఉండాలి ఎక్కడ నుంచి అమ్మాయి పేరు థ్యాంక్ యూ. ఈ సందర్భం మాకు ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. మాకు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మేము వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. బెదల వాళ్ళు మాట్లాడతారు, తమ్ముళ్ళు ట్యాక్స్. ఓకే, థ్యాంక్ యూ. బంగారు రా సో చక్కగా వారి యొక్క మెసేజ్, వారి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది అమ్మాయి శ్రవంతి ఫాదర్. సో ఒక గ్రూప్ ఫోటో మీరు కూడా. సొసైటీ సభ్యులు ఎవరున్నా రండి, మీరు కూడా రండి. ఎక్కడ రండి. బాబా అందరూ కవర్ అవుతున్నారు ఫోటో. బ్యాగ్ పట్టుకోతాను. థ్యాంక్ యూ. రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారికి, మైత్రి సేవా ఫౌండేషన్ 10th క్లాస్ బ్యాచ్ వీరందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వెంకట్ గారికి. వెంకట్ గారిని కలిసిన తర్వాత అది జరిగిన సిచ్యువేషను 1 రోజు 2 రోజుది కాదండి, 2-3 నెలలు జరిగిన ప్రాసెస్ ఇది. చాలామందిని వెంకట్ గారు ఏదో ఒక మాట చెప్పి వదిలేయటం వేరు, దీన్ని ఒక చాలా తన ఓన్గా చేసుకొని మైత్రి ఫౌండేషన్ వాళ్ళు ఓకే చెప్పిన దాకా నాకన్నా కూడా ఆయన చేసిన మేలు అది మాటలతో చెప్పేది కాదు, అది మర్చిపోయేది కూడా కాదు. ఎందుకంటే ఈ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు బిజీగానే గడుపుతున్నారు. అలాంటి లైఫ్లో తోటివారి కోసం 1 గంట సేపు కేటాయించే వాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటిది వెంకట్ గారు. నేను కూడా ఫస్ట్ సరే చాలామందిని రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసినప్పుడు చాలామంది కూడా చేస్తామన్నారు. కొన్ని రోజుల తర్వాత మర్చిపోవటం జరిగింది. కానీ అది చేసినందుకు వెంకట్ గారికి, మైత్రి సేవా ఫౌండేషన్ వారికి, నాయుడు గారికి,
వాళ్ళకి రవీందర్ రెడ్డి గారికి, తిరుపతయ్య గారికి, నజీర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రాజేష్ గారికి మొదటగా మేము 2020లో ఈ క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టాము. మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో చాలా సులువుగా రీచ్ అవుతామేమో అనిపించింది. ఆ తర్వాత సంవత్సరం గడుస్తున్న కొద్దీ, ప్రయాణంలో లోటుపాట్లు తెలుస్తున్న కొద్దీ దీన్ని మేము సాధిస్తామా సాధించలేమా అని మాకే డౌట్ వచ్చి కొంత సెలక్షన్స్లో ప్రాసెస్లో కావచ్చు, అండరేజ్ కావచ్చు, కాంపిటీషన్ కావచ్చు, ప్రిపరేషన్ అవ్వకపోవటం కావచ్చు, చాలా సమస్యల్ని ఓవర్కమ్ చేసి అండర్ 15 స్టేటు, అండర్ 19 SGF నేషనల్స్ ఆడటం జరిగింది. దాని నుంచి కొంత హెల్త్ ఇష్యూ వలన స్రవంతి కొంచెం కంబ్యాక్ రావటం జరిగింది. దానివలన చాలా స్ట్రగుల్ పడటం జరిగింది. ఆ స్ట్రగుల్లో వెంకట్ గారిని కలవటం, మైత్రి ఫౌండేషన్ని వాళ్ళు స్పాన్సర్ చేయటం, 1 ఇయర్కి చెక్కుని కూడా ఇవ్వటం, ఇది చాలా చాలా లైఫ్లో గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే సాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నా ప్రయాణంలో, నా 6 సంవత్సరాల ప్రయాణంలో నేను చూసిన వాళ్ళల్లో చేసిన సాయం చాలా తక్కువ మంది ఉన్నారు. దీన్ని మేము చాలా గొప్పగా మరియు ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు చేసిన సాయానికి, చాలా అంటే ఇప్పుడు పడ్డ కష్టానికి, ఇంకా వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇంకా చాలా కష్టపడి నిలబెట్టుకోవటంతో పాటు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. మేము కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ క్రికెట్ జర్నీని స్టార్ట్ చేసినప్పుడు ఒక సేవా సంస్థని ప్రారంభించి దాని నుంచి కొంతమందికి హెల్ప్ చేయాలనుకున్నాం. ఇక నుంచి మా జర్నీ మైత్రి ఫౌండేషన్తోనే కొనసాగుద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీ ఎమోషన్ నాకు అర్థమవుతుంది, మా అందరికీ అర్థమవుతుంది, ప్రపంచానికి అర్థమవుతుంది. తప్పకుండా మన అమ్మాయి స్రవంతి, నా సిస్టర్ పేరు కూడా స్రవంతినే. తనకి నేను చదివించే ఆ రోజుల్లో MSc గోల్డ్ మెడలిస్టు పద్మావతి యూనివర్సిటీలో. సో అలాంటి చక్కటి అమ్మాయి చాలా ఆధ్యాత్మికంగా కూడా ఉంది. మా వెంకట్తో కలిసి ఉందంటే ఖచ్చితంగా ఆయన ఆధ్యాత్మికంగా కూడా మెరుగుపరుస్తాడు. మేము ఖచ్చితంగా ఈమె PM దగ్గరికి వెళ్తుంది రాబోయే రోజుల్లో. PM గారి ప్రశంసలు తీసుకుంటుంది. ఆ పొజిషన్లో ఎవరున్నా PM గారి దగ్గరికి వెళ్తుందామా. సో మేమందరం కూడా ప్రత్యేకంగా ఆమెని ప్రశంసల తర్వాత బ్లెస్ చేస్తున్నాం, చిన్న అమ్మాయి కాబట్టి. సో చివరిగా మా యొక్క ట్రస్ట్ సభ్యులైనటువంటి రవీందర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, రాజేష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మనం క్లోజ్ చేద్దాం. ఎక్కువ మాట్లాడలేను కానీ నా తరపున, మేము మైత్రి ఫౌండేషన్ తరపున స్రవంతి వల్ల మమ్మీకి, డాడీకి, వాళ్ళ నాయనమ్మకు నేను, ఎందుకంటే కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఒక ఆడపిల్లని ఈ రోజుల్లో చదివిపోయాలంటేనే వెనక ముందు అవుతారు. ఒక ఆడపిల్లని క్రికెట్ లెవెల్లో తీసుకుపోతున్నారంటే అసలు మీకు దండం పెట్టాలి. ఒక్క నిమిషము మా స్రవంతి నానమ్మతో మాట్లాడిద్దాం. ఒక్క నిమిషం. ఆమె 4 సంవత్సరాలు ఈమెని పాపని దగ్గరుండి తీసుకెళ్ళిందంట. ఎందుకంటే లైవ్లో మాట్లాడుతుంది, నీ కళ్ళల్లో నాకు అర్థమవుతుంది. 2 నిమిషాలు మాట్లాడు. ఇందాక అవకాశం లేక నేను చెప్పలేదు. నిజానికి ఈవిడ వల్లే నాకు స్రవంతి తెలిసింది. ఈవిడ తపనే, మనవరాలు ఎలా అయినా సరే ఒక క్రికెటర్ అవ్వాలి, దేశానికి ఆడాలి అని ఈవిడ చాలా తప్పించారు. ఈ తపనంతా నాతో చెప్పారు ఒకరోజు, ఇండియాకి ఆడాలని. సో ఒకరోజు ఇదంతా చెప్పారు నాకు. చెప్తే నేను ఈవిడ కోసమే స్రవంతికి హెల్ప్ చేస్తున్నాను. నేను నా కొడుకుని కూడా చాలా మంది తిట్టారు, వద్దొద్దని అన్నా కూడా. హైదరాబాద్లో నేను 4 సంవత్సరాలు ఇక్కడే ఉండి పని చేసుకుంటూ కూడా నేను చదివించుకుంటా ఆట ఆడించుకుంటా కాజా సార్ కాడ ఉండి పని చేసి చదివించుకుంటూ ఉండి మళ్ళీ 2వ కరోనా వచ్చినాక వెళ్ళిపోయినాం. ఇక మేము పని చేసేది మొత్తం తీసేసి ఇల్లు కూడా తాళం వేసి విజయవాడ వెళ్ళిపోయాం. అక్కడికి పోయినాక నాకు మనవరాలు టేటు సెలెక్ట్ అయ్యి
ఇక అక్కడ ఆడుకుంటుంటే ఇంక మేము కిరాయిలు కట్టుకుంటూ తిరుగుతున్నాం. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఆడికి హైదరాబాద్లోనే ఉంటున్నాం ఇప్పుడు. నా మనవరాలు మటుకు ఇండియాకి ఆడాలని మా కోరికలు ఉన్నాయి నాన్న. నా కొడుకు ఏ కోరికలు లేవు, అది ఒక్కటే ఉంది మాకు. నా భర్త చనిపోయినాక మేము పిచ్చోళ్ళం అయ్యి ఈ ఆట మీద పడ్డాం. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. అది ఎవరు బయటన అందరు తిడుతుండ్రు, ఈ ఆట మీకు పనికిరాదు, డబ్బులు లేవు. నా కూడా దీన్ని పట్టుకొని తిరుగుతున్నాం మేము. ఎంత పని అయినా చేస్తాం పాప కోసం నేను. కానీ వెంకటయ్య గారు వద్దు, నువ్వు చేయొద్దు పని, చేసిన వరకు చాలు, నీ మనవరాలని పైకి తీయాలంటే నేను ఎవరినో ఒకరిని పట్టుకొని తీపిస్తాను పనిలో నుంచి తీసేసిండు నన్ను. అక్కడి నుంచి నేను ఇంకా పనికి వెళ్ళట్లే. ఆమెకే జావ చేసుకుంటా, గుడ్డు ఉడకబెట్టుకుంటా, ఆమె చుట్టే తిరుగుతున్నా ఇప్పుడు నేను. వెంకటయ్య వద్దన్న కానీ వెంకటయ్య సార్ వద్దన్నాక ఇంకా నేనే పనికి వెళ్తలేదు. నేను పనికి బేల్దారి పనికి కూడా పోయి ఆట ఆడించుకున్నాను నా మనవరాల్ని. నేను స్టేట్కి చెల్లట్టు చేయాలని, ఇండియాకి ఆడియాలని నా కొడుకు కోరిక అది. నాన్న మీకు నమస్కారం. లచ్చు అమ్మ. నా భర్త నల్గొండ జిల్లా పెదవూర. థ్యాంక్ యూ తల్లి. మీ కళ్ళల్లో ఆమె ఇండియాకి ఆడుతున్నట్టు కనిపిస్తుంది. చాలా సంతోషం. ఇది ఒక ఎమోషనల్ ఘట్టం ఇది. ఎందుకంటే నేను కూడా చదువుకునే రోజుల్లో పేపర్ వేసి చదువుకునేవాడిని తిరుపతిలో. అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ఒక మనిషికి చేయాలన్న తపన ఇంపార్టెంట్. అది ఎంతోమందిలో ఉంది, కానీ వారికి గుర్తు చేయాలి మనం, అంతే. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా వెంకటిది ఆర్గనైజ్ చేయడానికి కారణం ఏంటంటే ఎంతోమందిని ఇన్స్పైర్ చేయాలని. ఈరోజు చేస్తున్నటువంటి సహాయము ఇంపార్టెంట్ కాదు, ఇలా సమాజంలో ఎంతోమంది చేసేవాళ్ళు ఉన్నారు, చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అది గుర్తు చేయడానికే ఈరోజు మనం ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాం. రవీందర్ రెడ్డి గారిని ఒక 2 నిమిషాలు, ఎందుకంటే మిమ్మల్ని అందరూ అడుగుతున్నారు మళ్ళీ. ఇక్కడికి వచ్చిన మా మిత్రులు, మా మిత్ర బృందం, స్రవంతి వాళ్ళ ఫాదర్స్ కానీ, ప్రెస్ సభ్యులు అందరికీ ధన్యవాదాలు, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి. అయితే మేము కూడా చదువుకునే రోజుల్లో క్రికెట్ అంటే చాలా పిచ్చి ఉండేది. స్కూల్ ఎగ్గొట్టి మరి మా ఊరికి నేను ఒక 7 సంవత్సరాలు క్యాప్టెన్సీ వహించిన. అయితే మా చుట్టుముట్టున్న విలేజ్లతోటి అప్పట్లో సైకిళ్ళు కూడా లేకుంటుండే, సైకిళ్ళ మీద ఇవి మోసుకొని ఒక సైకిల్ ఉంటే అందరు నడుచుకుంటూ పోయాడు. ఇంచుమించు ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడుస్తూ పోయి ఆడి వచ్చేది. ఇటువంటి ఎంకరేజ్మెంట్ ఎవరు చేయలే మాకు అప్పుడు. కానీ ఒక బాల్ కొనాలంటే కూడా మనిషికి రూపాయి జత వేసి 2 రూపాయలు 3 రూపాయలు ఉంటే కూడా ఆ 3-4 రూపాయలు బెట్ పెట్టాలంటే 5 రూపీస్ 10 రూపీస్, లాస్ట్ 50 రూపాయలు ఒక టోర్నమెంట్ కట్టాలన్నా కూడా డబ్బులు ఉండేవి కావు. ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితులు అటువంటి. అట్లా దానికోసం అనేసి ఈ పొద్దు ఇన్ని వసతులు ఉన్నాయి, చాలామంది ప్రోత్సహించేటోళ్ళు లేరు. ప్రోత్సాహం కావాలి ఈ పొద్దు. చాలామంది ఇప్పుడు మా పిల్లలు కూడా ఉన్నారు, స్పోర్ట్స్ అవి ఇవి ఏది చేయాలన్నా కూడా వాళ్ళతోటి అయితలేదు. అంటే అందరితో ఆ టాలెంట్ లేకుంటుంది. చాలామందిని పైకి తీసుకురావాలంటే కాలేదు. దానికోసం అనేసి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అంటారంటే ద గ్రేట్, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే తన ఫస్ట్ టైం ఇండియన్ క్రికెట్లు ఆడటానికి ఏదవుతుందంటే మా వెంకట్ గారు చెప్పిన వెంబడే మా నాయుడు గారు కూడా మాతోటి అందరితో మాట్లాడడం జరిగింది. నేను అన్నీ సహకారం చేస్తా అంటని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి కూడా మేము ఒప్పుకొని మాకు కూడా స్టేట్ లెవెల్లో ఒక పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇటువంటి అమ్మాయిలకు ఎంత కావాలన్నా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. వాళ్ళ గోల్ ఒకటే, ఇండియా లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో చూడగలిగే. అది మాకు కూడా పేరు వస్తాయి. ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాం. మైత్రి సేవ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఒక 3-4 మంత్స్ కూడా కాలేదు. మాకు మంచి అవకాశం ఇచ్చిండ్రు వెంకట్ గారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకట్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి మేము. ఎందుకంటే ఆయన చెప్పకుంటే మా దానికి వచ్చేది కాదు, మేము ఈ సహాయం చేసేవాళ్ళం కాదేమో. ఈ సహాయం చేస్తున్నామంటే 100% వెంకట్కే ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి. ఇస్తాను, తొందరపడు, అయిపోయింది.
సో చాలా చక్కటి కార్యక్రమం, ఒక మంచి ఉత్సాహం, ఒక మంచి ఎనర్జీ, చెట్టి తల్లికి అందరి సహకారం, గురువులు కూడా వచ్చారు, వారి యొక్క ఆశీర్వాదాలు. ఎందుకంటే ప్రతిభని ఎవరు దాచుకోలేరు. ఈరోజు మా వెంకట్ గారు గుర్తించారు, ఇంకోరు గుర్తిస్తారు. కాబట్టి మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో ఎవరు వచ్చినా ఎవరు చేసినా అది ఆగేది కాదు. స్రవంతి ఖచ్చితంగా ఈ యొక్క భారతదేశానికి ఒక గర్వకారణం అవుతుంది రాబోయే రోజుల్లో. అది ఆల్రెడీ రాసి ఉంది, కానీ అక్కడ చేరుకోవడానికి కొంత సమయం ఉంది. గర్వము అనేది తీసేస్తే ఏదైనా సాధించవచ్చు తల్లి. ఓకే, అది లేదు నీకు, అది కనపడట్లేదు. సో కాబట్టి నీ యొక్క మెసేజ్, ఈ ప్రపంచానికి నీ మెసేజ్ ఏంటి, నువ్వు ఎలా మొదలుపెట్టావు? ఎందుకంటే నీ మెసేజ్ ఈ ప్రపంచానికి అవసరం. నువ్వే మళ్ళీ ఇదే స్టేజ్ మీద మళ్ళీ నువ్వు సక్సెస్ అయిన రోజు కూడా మళ్ళీ మాట్లాడాలి. నీ యొక్క మెసేజ్ ఈ ప్రపంచానికి. ఎవరిని పొగడొద్దు, నీ గురించి మాట్లాడు. అదే నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ మైట్లీ ఫౌండేషన్ స్టాఫ్కి థ్యాంక్స్, వెంకట అన్నయ్యకి థ్యాంక్స్, నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. నేను ఈ లెవెల్ దాకా వచ్చానంటే నా ఫ్యామిలీయే కారణము. నాకు బాగా సపోర్ట్ చేసింది మా డాడీ, నాన్నమ్మ, మమ్మీ. అలాగే వీళ్ళు సపోర్ట్ చేసినంత నా కోచ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను ఈ లెవెల్ దాకా వచ్చాను. ఆ సపోర్ట్ని చూసి, మా నాన్నమ్మని చూసి వెంకట అన్నయ్య నేను ఖచ్చితంగా నీకు ఏదో విధంగా సహాయపడతానని ఎంతో కష్టపడ్డారు. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇప్పుడు నువ్వు ఈ అవకాశం ఇస్తున్న ప్రతి ఒక్క పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ లెవెల్కి వచ్చాను, నేను స్టేట్ ఆడాను, నేషనల్స్ ఆడాను, ఇన్ని ఆడినా కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏదో ఒకటి కావాలి. దానికి సపోర్ట్ ఇస్తున్నారు. న్యూట్రిషన్ కానీ, కిట్ కానీ, 1 year దాకా నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చూస్తా అన్నారు. నేను పడ్డ కష్టానికి ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ తల్లి. సో మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చేసుకున్నాం. దానికంటే ముందు ఒక్క నిమిషం తిరుపతయ్య గారు ఒక్క నిమిషం ఆయన యొక్క మెసేజ్, వైస్ చైర్మన్ మైత్రి ఫౌండేషన్. మా ఫౌండేషన్ అతి త్వరలోనే మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఆలమా నాయుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ బీటెక్ క్లాస్మేట్లు 2004 బ్యాచ్ వారు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు మా మైత్రి ఫౌండేషన్ తరపు నుంచి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా మన సార్ గారికి, రామ్ జగదీష్ గారికి, వెంకటన్న గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మేము మారుమూల గ్రామాల్లో ఉన్న మా ఫౌండేషన్ స్థాపించి హైదరాబాద్ నడుబొడ్డు మీద సోమాజిగూడ వారికి తీసుకొచ్చినందుకు మీకు కూడా బీటెక్ బ్యాచ్ వారికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇది మేము మర్చిపోయిన ఒక మధుర జ్ఞాపకంగా మిగిలించుకుంటాం. ఈ మన మాణిక్యంలో రత్నం గారు, మీరు కూడా గర్వపడకుండా ఎక్కడ ఆట మీద దృష్టి పెట్టి మీరు కూడా మంచి పేరు తీసుకొచ్చి మన తెలుగు 2 రాష్ట్రాలకు కూడా మంచి పేరు తీసుకురావాలని ఈ వేదిక మీద నిన్ను మరీ కోరుతున్నా. నీవు ఎంత ఎదిగినా ఒదిగి ఉండు. విజయం అనేది మన గుప్పిట్లో ఉంటుంది. క్రమశిక్షణ ముఖ్యం కాబట్టి క్రమశిక్షణతో మెలిగి నీవు ఏ దానికి వెనకడుగు వేయకుండా ధైర్య సాహసాలు ప్రదర్శించి భారతదేశం తరపు నుంచి ఆడి మన దేశానికే గర్వకారణం తీసుకురావాలని ఈ చిట్టితలని ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు. సో అయిపోయింది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై వెంకట్. సరే, అందరికీ థ్యాంక్స్ అండి. ముందుగా ప్రెస్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఎంతసేపు నెగిటివ్ విషయాల్ని ప్రపంచానికి అందించినా కూడా ఒక మంచి విషయాన్ని ప్రపంచానికి అందించడం కోసం ముందుకు వచ్చిన ప్రెస్ వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పుడైతే ఇలా ఒక స్పాన్సర్షిప్ కార్యక్రమం చేద్దాం అనగానే రామ్ లక్ష్మణ్ గారిని అడగగానే మరి వాళ్ళు ఎంతో బిజీ ఉన్నా సరే వాళ్ళ సమయాన్ని తీసుకుని ఇక్కడ వచ్చినందుకు రామ్ లక్ష్మణ్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన రామ్ జగదీష్ గారు,
మరి సారు నిజంగా ఎంత గొప్ప హృదయం అంటే అడగగానే మరి ఆయన కూడా ఎక్కడికో వెళ్ళాలి, దాన్ని క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. రామ్ జగదీష్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. సో అన్నిటికన్నా ముఖ్యంగా మా అలమయ్య నాయుడు గారు, ఎందుకంటే నేను శ్రవంతిని ఎట్లయినా సరే ఆ అమ్మాయికి ఒక సహకారం, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఎట్లయినా తీసుకురావాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. నాకు చాలామంది తెలుసు, ఎంతమంది మాట్లాడి ఎందుకు ఎవరు ముందుకు రాలేదు. సో ఎందుకో ఒకరోజు అనుకోకుండా నేను నాయుడు గారు మాట్లాడుకుంటుంటే సడన్గా గుర్తొచ్చింది, నాయుడు గారు ఇది సార్ పరిస్థితి, కొంచెం ఏదైనా చేస్తే బాగుంటుంది అని అనగానే, ఇది నేను చెప్పి కూడా నాకు తెలిసి 20 రోజులు 1 మంత్ కూడా కాలేదు ఇది నేను చెప్పి నాయుడు గారికి. ఈ లోపలే ఆయన అందరితోనూ మాట్లాడి ఆ కిట్కి కావాల్సిన మనీ కానీ ఒక 1 ఇయర్ సపోర్ట్ కానీ తీసుకొచ్చారు. అందుకని ముందుగా అలమయ్య నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అట్లాగే మరి అలమయ్య నాయుడు గారు అడగగానే కదిలిన వాళ్ళ స్నేహ బృందం కానీ, మరి వాళ్ళు ఇంజనీరింగ్ ఫ్రెండ్స్, అమెరికాలో సెటిల్ అయిన ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కానీ, మరి మైత్రి సేవ ఫౌండేషన్కి, వీటన్నిటికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఇట్లాగే మరి తెలంగాణలో ఎంతోమంది పిల్లలు ఎంతో టాలెంట్ ఉండి సహకారం లేకుండా వెనుకబడుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా మైత్రి సేవ ఫౌండేషన్ తరఫున వాళ్ళందరికీ కూడా సహకారం అందాలి. వాళ్ళందరూ కూడా అచీవ్ చేసి తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా మంచి పేరు, ఖ్యాతి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అట్లాగే శ్రవంతి వాళ్ళ ఫాదర్ శ్రీనివాస్ గారికి, మదర్కి వాళ్ళ నాన్నమ్మ గారికి కూడా మరి మీ కృషికి, మీ కష్టానికి, మీరు అమ్మాయి ఏదైతే ఒక దేశానికి ఆడించాలో మీరు చేసిన ప్రయత్నంలో ఒక చిన్న సహకారం మా నుంచి మీకు ఈరోజు వస్తుంది. దీన్ని ఇలాగే మీరు కొనసాగించి మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి కూడా థ్యాంక్ యూ. ప్రెస్ క్లబ్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. రామ్ జగదీష్. సో మనం క్లోజ్ చేసుకునే ముందు ఆమె అదృష్టమో మనందరి అదృష్టమో, ఇక్కడికి యోగులు వచ్చారు కొంతమంది, స్వామీజీ లోపల కారులో ఉన్నారు ఇద్దరు. వారి యొక్క ఆశీర్వాదాలు ఆ తల్లికి ఇస్తే, రామ్మా ఇట్లా కిందికి రా గురుగారు, మీరు ఒకసారి స్టేజ్ దగ్గర రండి గురుగారు. సో ఆమెకి మీ యొక్క ఆశీర్వాదాలు, ఎందుకంటే భారతదేశానికి ఆమె ఆడబోతుంది రాబోయే రోజుల్లో, కాబట్టి మీ ఆశీర్వాదాలు. షూ ఇప్పే తల్లి, షూ ఇప్పే. ఒక కుర్చీ. ఈ అమ్మాయి క్రికెట్ ఇండియా తరపున ఆడుతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ లెవెల్లో ఆడింది గురువు గారు. సో ఆమెకి ఒక ఫౌండేషన్ వారు 1 సంవత్సరం రోజులు ఆమెకి కావాల్సిన ఫుడ్డు, కిట్టు, బ్యాట్లు అవన్నీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. సో అదృష్టం కొద్దీ మీరు కూడా రావడం, మీ యొక్క ఆశీర్వాదాల కోసం మిమ్మల్ని గురువుగారిని రిక్వెస్ట్ చేశాం. ఆమెకి మీ ఆశీర్వాదాలు, అమ్మ గురువుగారి ఆశీర్వాదాలు తీసుకో తల్లి. సరే, ఇప్పుడే రావడం జరిగింది. కొంత వివరణ కొంత తెలిసింది వారు చెప్పిన ద్వారా. మా ధర్మో రక్షత ట్రస్ట్ తరపున, మా హైదరాబాద్ తరపున ఒక 25,000 రూపాయలు మేము కూడా వారి చెక్కి ఇస్తామని చెప్పి వారికి తెలియపరుస్తున్నాం. శుభం. చూసారా, మంచి కార్యక్రమాలు ఇలాగే ఉంటాయి. గురువు యొక్క ఆశీర్వాదం మనం కోరుకున్నాం, ఆ యొక్క సహకారం. చూడమ్మా, ఇది నువ్వు గుర్తుపెట్టుకొని ముందుకు నడిచి, ఒక చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టుకి పళ్ళు లేనప్పుడు ఆ చెట్టు ఇలా ఉంటుంది. ఎప్పుడైతే ఆ చెట్టుకి పళ్ళు వస్తాయో ఆ చెట్టు ఇలా వంగుతుంది. ఎదిగే కొద్దీ మనం వదగాలి. కాబట్టి మీరు చేస్తుంటే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. చాలా సంతోషం. గురువుగారు, మీ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి. సో అమ్మ, మళ్ళీ మిమ్మల్ని కలుస్తుంది ఆవిడ తర్వాత వచ్చి.